అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబీ తేల్చింది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదిక సమర్పించింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పట్టనుండగా ప్రమాదానికి సాంకేతిక లేదా మానవ తప్పిదం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏఐఐబీ నివేదికలో పేర్కొన్న అంశాలను ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి విశ్లేషించారు. ఆ వివరాలు మీకోసం. దేశంలో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ విమాన ఘటనపై ఏఐఐబీకి సంబంధించి కూడా ప్రాథమిక నివేదికను విడుదల చేయడం జరిగింది. అసలు ఈ నివేదికలో ఎలా ఉంది, ఎందుకంటే ప్రమాదం జరిగే సమయంలో అక్కడ జరిగిన పరిణామాలపై కూడా ఒక ప్రాథమిక నివేదికలో కూడా అన్ని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ నివేదికల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ ఏవియేషన్ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మరిన్నో తెలుసుకుందాం. సార్, ఇప్పటికే దర్యాప్తుకు సంబంధించి కూడా ఒక ప్రాథమిక నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది. అసలు ఈ నివేదిక చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఏం గుర్తించినట్లు మీకు తెలిసింది? ఇప్పుడు సోఫార్ వాళ్ళు ఓన్లీ ఉన్న డీటెయిల్స్, ఇదివరకు ఉన్న డీటెయిల్స్నే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ ఏంది, ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ ఏంది, ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది, ఏం టెస్ట్లు అయినాయి, ఇవన్నీ చెప్పిండ్రు. కానీ యాక్చువల్గా ఏం కాజ్ తోటి యాక్సిడెంట్ అనేది చెప్పలేదు. నేను కూడా మొదలు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నా. అంటే ఆ 2 ఇంజన్లకు ఫ్యూయల్ సప్లై పోయింది. ఎట్లా పోయింది, ఎందుకు పోయింది అనేది వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు దాని కొరకు వాళ్ళు బ్లాక్ బాక్స్ తోటి చూడాలి. ఏమేమి పోయినాయి, ఫ్యూయల్ పంప్స్ పోయినాయా, ఫ్యాడెక్ పోయిందా, ఎందుకొరకని ఫ్యూయల్ సప్లై కాలేదు అని ఇవన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇంకా వాళ్ళు లాస్ట్ ఏమంటారు అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పినారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగానైతే 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. 2 ఇంజన్లు ఫెయిల్ కావాలంటే ఓన్లీ 2 రీజన్స్. ఒకటి కంటామినేషన్ ఆఫ్ ఫ్యూయల్, దాంతో ఫ్యూయల్ సప్లై కాకుండా ఇంజన్స్ ఫెయిల్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏవైతే ఫ్యూయల్ పంప్స్ ఉంటాయో, ఫ్యూయల్ పంప్స్ లేకపోతే ఫ్యాడెక్ ఇట్లాంటివి ఏమైనా ఫెయిల్ అయితే కూడా ఆ ఫ్యూయల్ సప్లై లేదు. ఇప్పుడు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే అందులో కాక్పిట్లో 2 స్విచెస్ వాళ్ళు ఏదైతే సప్లై చేసే స్విచెస్నే ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసినట్టు ఉంది అని అంటున్నారు. దాని కొరకు కూడా పెద్ద ఎవిడెన్స్ ఏం లేదు. ఇప్పుడు 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి అయితే ప్రూవ్ అయినాయి. 2 ఇంజన్స్ ఫెయిల్ అయితేనే ఆ ర్యాట్ అనేది వస్తుంది. ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. అది ఎప్పుడు కానీ 2 ఇంజన్స్ ఫెయిల్ అయితే ర్యాట్ బయటపడుతుంది. పడి అది హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇస్తే మళ్ళీ మనం ఇంజన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. దాంతో మనకు ఏపీయూ అని ఉంటుంది, యాక్సిలరీ పవర్ యూనిట్ టైర్లో ఉంటుంది. అది కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇప్పుడు ఇందులో ఎవిడెన్స్ ఉంది. ఆ ర్యాట్ బయటకు వచ్చడంతో మన ఏపీయూ కూడా స్టార్ట్ అయింది అన్న ఎవిడెన్స్ ఉన్నది. కానీ ఆ స్విచెస్ ఎట్లా ఆఫ్ అయినాయి, ఎవరు ఆఫ్ చేసిండ్రు అన్నది లేదు. అందులో ఒక మాట ఏమొచ్చిందంటే, హై ఎందుకు ఆఫ్ చేసినావు అని అడిగాడు ఇంకో పైలట్ను. అడగంటే నేను ఎందుకు ఆఫ్ చేసిన, నేను అసలుకే ఆఫ్ చేయలేదు, నేను ముట్టుకోలేదు అని ఆయన అన్నాడు. అంటే ఏంది, అవి ఎట్లా ఆఫ్ అయినాయి, ఎందుకు ఆఫ్ అయినాయి, అసలు ఆఫ్ అయినాయా లేకపోతే ఫ్యూయల్ సప్లై అయిపోతే వీళ్ళు ఆఫ్ అయినాయి అనుకున్నారా, ఆ పరిస్థితి అనేది ఇంకా తెలియదు అన్నమాట వాళ్ళకు. అంటే ఒక విమానం టేకాఫ్ అయ్యే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, తనిఖీలు చేస్తారు. కానీ ఈ ఇంజన్కి సంబంధించి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 2 ఇంజన్లు ఫెయిల్ కావడానికి గల కారణాలు ఏదై ఉండవచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు 2 ఇంజన్స్ ఫెయిల్ అవడానికి మాత్రం ఇప్పుడు నేను చెప్పిన రీజన్సే అన్నమాట. లేకుంటే ఎప్పుడో ఒకసారి న్యూయార్క్ దగ్గర 2 ఇంజన్స్ ఫెయిల్ అయిన ఒక ఎయిర్ క్రాఫ్ట్కు, దాంట్లో అన్ని బర్డ్స్, ఫాక్ ఆఫ్ బర్డ్స్ అంటే దాని గుంపు వచ్చి 2 ఇంజన్లు పోయేవారు, 2 ఇంజన్లు బ్లాక్ అయిపోయి అప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి హైట్ ఉండే వరకు అతడు పైలట్ చూసిండు, నేను ఎక్కడ ల్యాండ్ కావాలి అంటే ఎక్కడ ల్యాండ్ అవడానికి అంత బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఒక రివర్ను చూసి ఆ రివర్లో పోయి ల్యాండ్ అయ్యాడు. హడ్సన్ రివర్ అని ఉంది అక్కడ న్యూయార్క్ దగ్గర, పోయి హడ్సన్ రివర్లో ల్యాండ్ అయ్యాడు. ఇక్కడ అట్లా టైం లేకుండా, అట్లా టైం ఉంటే వీళ్ళు కూడా అట్లా చేయగలుగుతారు. టైం ఉంటే వీళ్ళు ఇంజన్స్ మళ్ళీ స్టార్ట్ కూడా చేయగలుగుతారు. అందులో ఎవిడెన్స్ కూడా ఇప్పుడు ఏమున్నది అంటే ఇంజన్ స్టార్ట్ ట్రై చేసిన వాళ్ళు, ట్రై చేస్తే అది ఇంజన్స్ పికప్ అవుతున్నాయి అని కూడా అందులో ఉన్నాయన్నమాట. టేకాఫ్ అయ్యే సమయంలోనే ఆ ఇంజన్లు 2 కూడా ఫెయిల్ కావడం, తర్వాత మీరు అన్నట్టు ర్యాట్ ఏదైతే ఉందో ఆ ర్యాట్ ఇమీడియట్లీ దాన్ని క్యాచ్ చేసుకునే సెకండ్లో బయటపడుతుంది అనమాట. అది ఇంజన్స్ ఎట్లా ఫెయిల్ కాగానే ఇమీడియట్గా బయటపడి ఎందుకు పడుతుంది అంటే ఇమీడియట్గా మనకు హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ మళ్ళీ రివైవ్ చేసిన కూడా పడుతుంది.
అది కాగానే ఏమవుతుంది అంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పిన ఏపీయూ యాక్సిలరీ పవర్ యూనిట్ ఉంటుంది, అది కూడా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యే వరకు ఏమైంది అంటే వాళ్ళు మొత్తం క్యాబిన్లోకి ఇక్కడక్కడంతా కరెంట్ వస్తుంది అనమాట. లైట్ ప్రాథమిక నివేదికలో అదే హైట్ ఉండేది ఉంటే, టైం ఉండేది ఉంటే వాళ్ళు ఈ ఏపీయూను ఈ ర్యాట్ వచ్చినందుకు వాళ్ళు ఇంజన్స్ మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతారు, రీలైట్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ వీళ్ళకు హైట్ లేదు, టైం లేదు. ఆ ఫ్యూ సెకండ్స్ లోపల దే కుడ్ నాట్ డూ మచ్. అన్ఫార్చునేట్లీ ముందర బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ లేకున్నా కానీ ప్లేన్ ల్యాండ్ ఏది ఉంటే ప్రాబబ్లీ ఇంత డ్యామేజ్ కాకపోతే ఇన్ని లైఫ్స్ పోకపోతుండే. అంటే ప్రాథమిక నివేదిక ప్రకారం తప్పిదం కేవలం ఇంజన్లు లోపంతోనే జరిగిందా, లేదా ఇంకా టెక్నికల్కి సంబంధించి ఎలాంటి లోపాలను ఇప్పటివరకు గుర్తించారు? ఇదివరకైతే వాళ్ళు ఏం గుర్తించలేదు. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, ఇంకా డీటెయిల్స్ రావాలి. ఇంకా ఫుల్ వాళ్ళు యొక్క బ్లాక్ బాక్స్ తోటి ఏమేమి డీటెయిల్స్ వచ్చినాయి అందులో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా మనకు మళ్ళీ ఫర్దర్ తెలుస్తుంది ఇంకేం రీజన్స్ ఉండే అన్నది. ఇదివరకు తెలిసింది ఏంటంటే 2 ఇంజన్లు అయితే ఫెయిల్ అయినాయి. అవి ఫెయిల్ అయినందుకే ర్యాట్ వచ్చింది. ర్యాట్ వచ్చడంతో వీళ్ళకు హైడ్రాలిక్ వచ్చింది. వీళ్ళు ఆ ల్యాండింగ్ గేర్ ఎందుకు కిందికి ఉన్నది అనేది ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే ల్యాండింగ్ గేర్ మనం టేక్ ఆఫ్ కాగానే 100 feet లోపలనే మనం ల్యాండింగ్ గేర్ పైకి తీసుకుంటాం. బట్ ఇక్కడ విజువల్స్ చూస్తే మాత్రం ల్యాండింగ్ గేర్ పైకి తీసుకోలేదు. మనం కాక్పిట్ విజువల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. దాని ప్రకారంగా ల్యాండింగ్ గేర్ లీవర్ కిందికే ఉన్నది. అది కనుక పైకి తీసుకునేది ఉంటేనేమో ల్యాండింగ్ గేర్ వీళ్ళు ప్రాసెస్ చేసినారు. అది పోయిందా పోలేదా అది వేరే మాట. కానీ ఆ ప్రాసెస్ కాలేదు. ఆ లీవర్ అట్లే ఉంది, కిందికే ఉంది. ఆ లీవర్ పైకి పోలేదు అంటే ఏంది, వీళ్ళు ల్యాండింగ్ గేర్ పైకి తీసుకోలేదు. ల్యాండింగ్ గేర్ తోటి ఏమైందంటే చాలా డ్రాగ్ ఉంటుంది. డ్రాగ్ తోటి ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్లయింగ్ తగ్గుతుంది. ఫ్లూయల్కి సంబంధించి కూడా శాంపిల్ తీసుకున్నారు, దాంట్లో కొంతవరకు వివరాలు కూడా సేకరించారు. కానీ ఫ్లూయల్లో ఎలాంటి లోపాలు లేదు, కేవలం అక్కడ ఉన్న ఇంజన్లోనే లోపాలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా కనుక్కోవడం జరిగింది. అవును. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి ఫ్లైట్ కంటే ముందు ఇంజనీర్ చెక్ చేసుకుంటాడు. ఫ్యూయల్ క్వాలిటీ యొక్క అది చెక్ చేసుకొని సర్టిఫై చేసి ఇంజన్ మన ఎయిర్క్రాఫ్ట్లోకి లిఫ్ట్ చేస్తారు ఫ్యూయల్. అయితే ఇక్కడ ఫ్యూయల్ టెస్ట్ చేస్తామంటే ట్యాంకులన్నీ కాలిపోయినాయి కనుక వాళ్ళకి అక్కడ ఫ్యూయల్ లేదు. ఓన్లీ టేల్ యూనిట్ లోపల ఆ యాక్సిలరీ పవర్ యూనిట్ ఉందో ఆ పవర్ యూనిట్ దగ్గర వీళ్ళకి కొంత ఫ్యూయల్ దొరికింది. ఆ కొంచెం శాంపుల్ ఫ్యూయల్ తోటి దే ఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్టిగేట్ దానిలో ఏమన్నా చెత్త ఉండేనా, ఏమైనా కంటామినేషన్ ఉండేనా అని దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఈ నివేదికలో కూడా అక్కడ పక్షులు కానీ తర్వాత వాతావరణం కానీ ఎలాంటి ఇబ్బందికరంగా లేవు, కేవలం విమానం టేకాఫ్ అయ్యడానికి సరైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి కూడా పేర్కొన్నారు. అక్కడ ఇప్పుడు సాధారణంగా యాక్సిడెంట్స్ అయితే బ్యాడ్ వెదర్ తోటి కూడా అవుతాయి. అది బియాండ్ కంట్రోల్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ ఆఫ్ ది పైలట్ తోటి కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. కానీ ఈ పరిస్థితిలో వీళ్ళ దగ్గర మాత్రం అది బ్యాడ్ వెదర్ లేకుండే. ఇంకొకటి ఓ రీజన్ ఏముంటుందంటే వీళ్ళకు విజిబిలిటీ తక్కువ ఉండి వీళ్ళు అది సాధారణంగా ల్యాండింగ్ అప్పుడు విజిబిలిటీ తక్కువ ఉండేది ఉంటే వీళ్ళకు రన్వే కనిపించకుండా కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఇంకొక సిచ్యువేషన్ ఇప్పుడు నేను మొదటి చెప్పినట్టు బర్డ్స్, ఈ ఏరియాలో అప్పుడు బర్డ్స్ ఉన్నట్టు కూడా మనకు ఎక్కడ ఏం ప్రూఫ్ లేదు. అందుకొరకు బర్డ్స్ కాదు, వెదర్ కాదు, ఇది అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ ఆర్ హ్యూమన్ ఫెయిల్యూర్, ఈ రెండే ఉంటాయి. ఆ రెండింటి కొరకు వాళ్ళు బ్లాక్ బాక్స్ని బట్టి ప్రతి ఒక్క దాన్ని పార్ట్ను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తేనే వాళ్ళకి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో బ్లాక్ బాక్స్ సంబంధించి దాంట్లో ఏమైనా వివరాలు పొందుపరిచారా సార్? కేవలం అక్కడ జరిగిన శాంపిల్స్ కానీ తర్వాత అక్కడ తీసుకున్న ఆధారాలతో మాత్రమే జరిగింది, కానీ ఇంకా బ్లాక్ బాక్స్లో ఇంకా ఎన్ని వివరాలు కూడా తీసుకునే అవకాశం? ఇంకా చాలా మైన్యూట్ డీటెయిల్స్, ప్రతి సిస్టమ్ డీటెయిల్స్ తీసుకునేది ఉంటుంది. అందుకొరకే వాళ్ళు మొదలే చెప్పిన అంటే మినిస్టర్ గారు చెప్పిండ్రు 2-3 months కావచ్చు అని చెప్పిండ్రు. అది కొన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ మన దగ్గర లేకపోతే బయట దేశాలలో అమెరికాకో ఇప్పుడైతే వీళ్ళు అమెరికాకు పంపినని వింటున్నాము. సో అక్కడ వాటిని చాలా డీటెయిల్స్ ఎగ్జామిన్ చేసే ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ నుంచి ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే ఫర్దర్ దే కెన్ ప్రొజెక్ట్ వాట్ ఈస్ ది యాక్చువల్ కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ అని. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అంటే విమాన శాఖ రంగానికి సంబంధించి
ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు? ఒకటేమో వీళ్ళకు ఈ పైలట్స్కు మంచి ట్రైనింగ్ ఇచ్చడంతో ఇటువంటి అపాయం కాకుండా చూడొచ్చును. ఇప్పుడు దీని ప్రకారంగా మాత్రము ఈ పైలట్స్కు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిండ్రు. ప్రిలిమినరీ రిపోర్ట్లా వాళ్ళ లైసెన్సులు కరెంట్ ఉన్నాయి, వాళ్ళ ట్రైనింగ్ కరెంట్ ఉన్నది, వాళ్ళ మెడికల్ కరెంట్ ఉన్నది, అన్ని కరెంట్ ఉన్నాయని వచ్చిన డీటెయిల్స్. దాంతో అటువంటి దానిలో ఏం లోపాలు ఉన్నట్టు లేవు. విమానానికి సంబంధించి భద్రత పైన అంటే ఎలాంటి సిఫారసులు చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే ప్రతి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు మనకు అప్రోచ్ టేకాఫ్ అయిన తర్వాత అటు ల్యాండింగ్ అప్పుడు అప్రోచ్ ఏది ఉంటుందో అట్లీస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వరకు బిల్డింగ్స్ రానివ్వద్దు. ఇప్పుడు నేను ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడంలో కూడా మొదటి నుంచి ఆన్ ది బిగినింగ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ అది మన సెలెక్షన్ ఆఫ్ సైట్ నుంచి కంప్లీట్ అయ్యేదాక ఐ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్, ఐ వాజ్ ఆల్సో అడ్వైజర్ టు GMR. There we have taken all the precautions to see that almost 5-6 kilometers from the runway, both sides, there are no obstructions at all. ఇటువంటి సిచ్యువేషన్ రేపు శంషాబాద్లో ఏదో ఉంటే మాత్రం ఇంత అపాయం కాదు. ముందర ఏదో ప్లేన్ గ్రౌండ్లో ల్యాండ్ అవుతారు, ఇంత డ్యామేజ్ కాదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ అహ్మదాబాద్లో కూడా అట్లా బిల్డింగ్స్ లేకుండా ప్లేన్ గ్రౌండ్ ఉండేది ఉంటే దీంట్లో నేను అడిగితే అట్లీస్ట్ సగం మంది అయినా బతుకుతారు. అందుకొరకు ఇన్ ఫ్యూచర్ ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర అప్రోచ్ను టేకాఫ్ కాగానే కొంత దూరం వరకు ఏ బిల్డింగ్స్ రాకుండా రూల్ చేయాలి. ఆ బిల్డింగ్స్ ఇదివరకు ఉన్న బిల్డింగ్స్ కూడా వాళ్ళు తీసేసే ప్రయత్నం చేయాలి. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.